solution, a resurrected life. సో అనేక మంది ప్రజలు ఇదిగో దీన్నే వెతుకుతున్నారు. అదేంటంటే క్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థానమైన జీవముతో జీవించేటువంటి ఆ సొల్యూషన్. That's why the Paul says we are Christ's ambassadors, as though God were making his appeal to us. సో కాబట్టి పౌలు అంటూ ఉన్నాడు, ఇదిగో మేము క్రీస్తు కొరకు రాయబారులమై ఉండి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాము. God wants to showcase us and show us as a, here is my son, look at him, and he has such a life. ఇదిగో ప్రభువారు మన యొక్క జీవితాన్ని చూపించి, ఇదిగో నా బిడ్డ ఈయన జీవితాన్ని చూడండి అని లోకానికి చూపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. And are we letting him down or showing his image to this world? ఆ విధంగా ప్రభు మనం చూపిస్తా ఉన్నప్పుడు ఆయన ముఖాన్ని దించుకునేటట్లుగా చేస్తా ఉన్నామా, లేకపోతే ఆయన రూపాన్ని, ఆయన ప్రతిబింబాన్ని లోకానికి చూపిస్తున్నామా? Let us look into the chapter 4 and verse 2. 4వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. And rather we have renounced secret and shameful ways. We do not use deception, nor do we distort the word of God. On the contrary, by setting forth the truth plainly, we commend ourselves to every man's conscience in the sight of God. 4వ అధ్యాయం 2వ వచనం. అయితే కుయుక్తిగా నడుచుకొనుటయు, దేవుని వాక్యమును వంచనగా బోధించుటయు, సత్యమును ప్రచురపరచుట వలన ప్రతి మనిషిని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములు విసర్జించి ఉన్నాము. And here Paul says when he died and when he was sent from the Lord, when he has that resurrection power, and all he says is we have renounced the secret and shameful things. తను పౌలు ఇక్కడ చెప్తున్నటువంటి మాట అంటే, నేను ఈ లోకానికి చనిపోయిన వాడిగాను క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన జీవితాన్ని పొందుకొని ఈ లోకానికి పంపబడినటువంటి ఆ పౌలు ఏమంటామంటే అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నామని. Renounce here means just give up or a cut off or a completely, it's as if like you're leaving a job or something. You completely cut off. You just renounce the secret and the shameful ways. విసర్జించడం అంటే సంపూర్ణంగా నువ్వు విడిచిపెట్టడం, ఒక ఉద్యోగాన్ని విడిచిపెట్టినట్టుగా దానికి దూరంగా ఉండటము అవమానకరమైన రహస్య పాపము. Why it was secret? Because it's a shameful. అది రహస్యమైనది ఎందుకంటే అవమానకరమైనది కాబట్టి. And if people know that, you feel ashamed. That's why you want to keep that particular thing in a secret. నువ్వు దాన్ని ఎందుకు సీక్రెట్ గా రహస్యంగా ఉంచాలనుకుంటున్నావంటే అందరికి తెలిస్తే నీకు అవమానం వస్తుంది. I was speaking to a preacher. He was called to give a sermon in a wedding. ఒక వివాహంలో వివాహ వర్తమానాన్ని ఇవ్వవలసినటువంటి ఆ దైవజనుడితో నేను మాట్లాడుతున్నాను. And he said that he went to the wedding and he gave a nice sermon on this whatever the social evils like a dowry or a caste in this marriage system, and he gave a nice speech and the marriage was finished. ఆ యొక్క వివాహ కార్యక్రమానికి వెళ్ళాడు. ఆ యొక్క వివాహంలో మంచి వర్తమానాన్ని ఇచ్చాడు. ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి దుర్వ్యవస్థలు, కులము, లేకపోతే ఈ యొక్క కట్నము, వీటన్నిటి మీద నుంచి ఖండిస్తూ మంచి వర్తమానాన్ని ఇచ్చాడు. When all the wedding finished and the wife side and husband side, or a bride side and bridegroom side, elders had a bit of dispute due to some dowry matters. ఆ వివాహం అయిన తర్వాత ఈ వర్తమానాన్ని ఇచ్చాడు. వివాహం అయింది. వివాహం అయిన తర్వాత ఈ యొక్క అమ్మాయి అబ్బాయి విషయంలో వైపు ఆ యొక్క కట్న విషయంలో తేడా వచ్చి వివాహం this preacher doesn't know they were exchanging bit of dowry there. సో అక్కడ వాళ్ళు ఒక కట్నం ఇచ్చి పుచ్చుకుంటారన్న విషయం ఈ ప్రీచర్ తెలియదు. So they felt bad how to discuss this matter because preacher just gave a message on that. సో వెంటనే వాళ్ళకి చాలా గలిబిలిగా అయిపోయారు. ఎందుకంటే ఇప్పుడే కదా ఈయన మంచి వర్తమానం దాని గురించి చెప్పాడు, మరి ఈ విషయాలను ఎట్లా డిస్కస్ చేద్దాం అనుకుంటాం. So they went to preacher and said, brother, I think you look so tired. Why don't you go to hotel and take rest? సో వెంటనే ఈ విషయాన్ని ఆయన ముందు డిస్కస్ చేయడానికి వీళ్ళు సిగ్గుపడి అవమానకరంగా ఫీల్ అయ్యి ఆ యొక్క పాస్టర్ గారి దగ్గరికి లేదా బ్రదర్ దగ్గరికి వెళ్ళి, మీరు బాగా రెస్పెక్ట్ కదా, కొంచెం వెళ్ళి హోటల్కి వెళ్ళి కొంచెం అక్కడ రిఫ్రెష్ అవ్వరా అని చెప్పారు. The secret and shameful ways that people want to do in this world. సో ఈ విధంగా రహస్యమైనటువంటి అవమానకరమైనటువంటి విషయాన్ని ప్రజలు చేయడానికి ఇష్టపడతా ఉన్నారు. I was looking through a survey on what are the top 10 or 8 sins that people normally fall into. ప్రజలు సర్వసాధారణంగా పడేటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి టాప్ 10 పాపాలు ఏంటి అని ఒక సర్వే చేశారు. It was a survey done by a magazine and they were talked to real Christians and they listed out what is coming on the top rank. సో ఒక మ్యాగజైన్ వారు ఈ యొక్క సర్వే చేస్తారు. క్రైస్తవులందరితో మాట్లాడి ఈ టాప్ 10 పాపాలు ఏంటి వీళ్ళు పడిపోయాయి. And what coming on the top is materialism. I didn't expect. సో అన్నిటికంటే టాప్ లో వచ్చినటువంటి పాపం ఏంటో తెలుసా?
మెటీరియలిజం అంటే వస్తు సంబంధమైనటువంటి వాటి మీద ఉండే మోహం. You know, if someone has something, you feel like having it. సో ఎవరికన్నా ఏదన్నా ఒకటి వస్తువు ఉంటే అది నాకు కావాలి అనే దురాశ. You know, there's nothing wrong in those thoughts flying out, but what is wrong is you meditating more and you putting that into action. సో ఒక వస్తువును చూడగానే ఇతరులకు ఉన్నది వెంటనే నాకు కూడా కావాలి అన్న ఆలోచన నీ మనసులోకి రావటం తప్పు కాదు, కానీ ఆ ఆలోచన ధ్యానించి దాని మీద నువ్వు కేంద్రీకృతం అవుతావే అదే తప్పు. Oh, look at them, what they bought, the kind of dress or a kind of car or a kind of a bike. I love to have it. సో ఎలాంటి డ్రెస్ కొన్నారు, ఎలాంటి బైక్, ఎలాంటి కారు కొనుక్కున్నారు, నాకు కూడా ఖచ్చితంగా అట్లానే కావాలి అని ఆశ. That is how you buy even though you don't need it at times. సో నీకు అది అవసరం లేకపోయినా సరే నిన్ను బలవంతంగా కొనిపిస్తాను ఇదే కదా. You know, it says shop till you drop. What it means is keep on shopping until your card rejected on the ATM or whatever machine. సో ఆ యొక్క స్వైప్ మిషన్ లో ఆ కార్డ్ రిజెక్ట్ అయ్యేంత వరకు, ఎప్పుడు రిజెక్ట్ అవుతుంది అయిపోతారు కదా, రిజెక్ట్ అయ్యే వరకు దాన్ని స్వైప్ చేస్తూనే ఉంటారు. You know, the next sin I was reading in that list of the survey the people normally commit is the pride. ఆ యొక్క లిస్ట్ లో రెండవది నేను చూస్తుంది ఏంటో తెలుసా, అందరూ ఎక్కువగా పడిపోయే పాపం గర్వం. You know, at somewhere, you know the Steve Jobs, right, the head of the Apple or a founder of Apple, he released a mobile set, iPhone, iPad. Is there any other eyes? All eyes. He introduced I and he died. Okay. స్టీవ్ బాబ్స్ ఈయన యాపిల్ కంపెనీ ఫౌండర్, దాని ఆ తర్వాత యాపిల్ కంపెనీకి తీసుకొచ్చినటువంటి ఆ యొక్క గ్యాడ్జెట్స్ అని ఐఫోన్ అని ఐప్యాడ్ అని పెట్టాడు, తర్వాత చచ్చిపోయాడు. You know, it is all I, not no more we or you. దాని ఆయన పెట్టినటువంటి ఆ టైటిల్ లో ఉన్నటువంటి సారాంశం అంతా మీరు గమనించారా? నేను. You know, it reminds me of a story. There was a mud pond and there's two geese and a frog living there for a long time. సో అక్కడ ఒక మంచి నీటి కొలను గుంట ఉంది, అక్కడ కొన్ని బాతులు ఒక కప్ప జీవిస్తూ ఉన్నాయి. And geese means they can fly. So one day, because the water is getting dry, they wanted to go other place and find where the water is plenty. సో బాతులు అంటే ఈ బాతులు కాదు, అది ఎగరగలిగినటువంటి నీటి కొంగలు అంటే పెద్దవి, అవి నీళ్ళు ఎండిపోవటం వల్ల వేరే ప్రాంతానికి వెళ్ళాలనుకున్నాయి. And the geese were okay because they can fly long distance, but unfortunately they were pity on the frog. సో ఆ యొక్క అవైతే కొంగలైతే ఎగిరిపోగలవు, కానీ అవి ఈ యొక్క కప్ప విషయంలో బాధపడతాయి. And frog also crying, can you please help me out? ఈ యొక్క కప్ప కూడా అడుగుతా ఉంది, బాధపడుతుంది, నాకైనా సహాయం చేయగలరా అని. And he said, oh, we will help you, but we don't know how to help us. సో సహాయం చేయాలనిపిస్తాం కానీ ఎట్లా చేయాలో తెలియలేదు. And the frog said, oh no, that's easy. All you need is carry a stick in between your beaks and then I can hold that stick. సో వెంటనే కాకపోతే చాలా సులభం, మీరు సహాయం చేయాలంటే చాలు, మీరు చేయగలరు, ఎందుకంటే ఒక కర్ర తీసుకురండి, రెండు పక్కలు మీరు పట్టుకోండి, మధ్యలో నేను పట్టుకుంటాను. And the two geese are holding the stick like this and the frog is holding this and hanging. ఆ రెండు కొంగలు కూడా ఆ కర్రని రెండు వైపులా ఆ ముక్కులతో పట్టుకున్నాయి, మధ్యలో కాకపోతే పట్టుకుంది. You know, as they were traveling, they were looking for the water. సో ఆ నీటిని వెతుక్కుంటూ ఆకాశం ఎగురుతున్నాయి. And I don't know what thoughts were going. There was other geese flying along with them. సో వాళ్ళు ఏమి ఆలోచన వాళ్ళ మనసులో వెళ్తున్నాయో తెలియదు, కానీ ఒక పక్క నుంచి ఇంకొక అది ప్రయాణం చేస్తాం. You know, when other geese looked at it and this funny scene and they said, oh, what a brilliant idea. Whose idea it is? వెంటనే పక్కన అబ్బాయి ఎంత అద్భుతమైన ఐడియా ఇది, అసలు ఎవరిచ్చేది ఐడియా అనంట. And the frog said, I. వెంటనే కప్ప ఉండబట్టలేక నేనే అనంట. You know what happened? It fell down. అనగా నేమైతే కింద పడింది. Good. I think I woke you up. వెంటనే నా ఐడియా బాగా పనిచేస్తుంది. You know, this is a pride God hates. చూడండి, దేవుడు అసహించుకునేది ఈ గర్వాన్ని. You know, somewhere I read, don't quote me, but what it says, what is the sin that God hates much? దేవుడు అతి ఎక్కువగా అసహించుకునేటువంటి పాపం ఏమి? I tell you, friend, this is a pride because due to the pride is Lucifer fell down. సో అదేంటంటే గర్వమే, ఎందుకంటే ఈ గర్వం వల్లనే లూసిఫర్ పడిపోయాడు. And then the third rank, which says the self-centeredness, keeping yourself first. మూడవ యొక్క పాపము అది ఎక్కువ మనిషి పడిపోయిందంటే స్వార్థపూరితమైనది, నీ చుట్టూ నువ్వు జీవించడం. You know, at times I feel we talk too much about ourselves. అనేక సార్లు మన గురించి మనం ఎక్కువగా మాట్లాడుకుంటాం. You know, in any discussion we feel like talking about a topic that you like it. సో అనేక సార్లు ఏ సందర్భం వచ్చినా, ఏ విషయం వచ్చినా నువ్వే మధ్య ఉండాలి, నువ్వే అందరి చేత ఇష్టపరచబడాలి. In the morning I was traveling with my children and my friends' children in the car. కార్లో నా పిల్లలు, నా యొక్క స్నేహితుల పిల్లలతో ప్రయాణం చేస్తున్నాను. And there's a little boy, I think he was a 5-year-old, he is telling other children that, you know, I
drove the car, you believe me, I'm telling the truth. సో ఆ 5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ యొక్క అబ్బాయి మా పిల్లలతో అంటున్నాడు, నేను కారు నడుపుతాను, నిజమే నీకు తెలుసా అన్నాడు. And I'm just listening to him, and somebody asked, oh, how many kilometers? వెంటనే ఎవరు అడిగారు, ఎన్ని కిలోమీటర్లు నడిపావు? And my kids is there from Australia, right? And they asked me, how did you get a license? వెంటనే నా పిల్లలు అడిగారు, నీకు లైసెన్స్ ఎట్లా వచ్చింది? I know Indian kids won't ask that question probably. ఇండియా వాళ్ళ పిల్లలకి ఆ క్వశ్చన్ అడగాలని కూడా సరిగ్గా తెలియదేమో. And then the little boy says, you know, I can drive 100 kilometers. నేను 100 కిలోమీటర్ల కారు నడపగలను తెలుసా? And the question is, how can you reach the but you are such a very small 5-year-old. సో నీకు చిన్న 5 సంవత్సరాల వాడు కదా, నీకు కారు ఎట్లా అవుతాయి కిందకి? And he is answering every question my children through it. సో ఆ విధంగా ఆయన ఆ పిల్లలు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పినాడు. And my son gave up and now he said, you know, I drive a bike. మా అబ్బాయి ప్రశ్నలు అడిగి విసిగిపోయి వెంటనే అన్నాడు, నీ తెలుసా నేను బైక్ నడుపుతాను. Because he wanted to show off himself now. ఎందుకు ఆ మాట చెప్పంటే నేను కూడా సంథింగ్ అని చూపించుకోవాలి. You know, kids you can find easily, but the big people it is a difficult. How many times you want to show off yourself? చిన్నపిల్లలు ఆ విధంగా మాట్లాడుకోవడంలో అసలు లేదు, కానీ పెద్దవాళ్ళు అనేక మంది అనేక సార్లు ఈ విధంగానే నీ చుట్టూ నీవే చూపించుకోవడానికి ఎన్నిసార్లు మాట్లాడు. You know, it could be a dress, or it could be your attitude, it could be what you speak. నువ్వు ఏది మాట్లాడుతున్నావో ఆ మాట కావచ్చు, లేకపోతే నీ యొక్క యాటిట్యూడ్ ఉద్దేశం కావచ్చు, లేకపోతే నువ్వు వేసుకున్నటువంటి డ్రెస్ కావచ్చు. You know, I tell you the certain way some people show off themselves. In Australia, when we sit for a dinner, ఆస్ట్రేలియాలో మేము ఒక రాత్రికాల భోజనానికి కూర్చున్నప్పుడు, and with all my colleagues we go, you know what, some people who have a better car, they throw the keychain on the table. సో ఆ విధంగా మా కలీగ్స్ అందరితో కూర్చున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు మంచి కారు ఉంటే ఆ కీ చైన్ టేబుల్ మీద పెడతారు. You know, then people have to look at, oh, is it BMW or what's this or whatever. సో వెంటనే ఆ కీ చైన్ చూడగానే అందరికి, ఓ ఇది BMW Mercedes లేకపోతే ఇంకా అదని చూస్తూ ఉంటారు. You know, when you look at the dress, you know, I don't want to criticize sisters, but oh, where did you buy this? That's what I want to show them. That's the question I'm expecting. సిస్టర్స్ కూడా చూసుకుంటే డ్రెస్ విషయం ఎక్కడ కొన్నావు అని అడగడానికి when I hear those people asking, oh, so many asking where I get this dress, how do you feel? I don't know how you feel, but సో చాలా మంది కనుక ఎక్కడ కొన్నావు అని నేను అడిగితే you know, nowadays fashion is you just put your mobile phone, you know, if it's the latest model iPhone, whatever, 6 I think, right? సో ఈ దినాలలో చూసినట్లయితే వాళ్ళకి చూపించుకోవడానికి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారంటే వాళ్ళ ఫోన్ టేబుల్ మీద పడేస్తారు. You know, when you have a clash in arguments at times, keep on arguing because you want to win your argument. చాలా సార్లు ఆ యొక్క సంభాషణలో లేకపోతే ఆ వాదులలో ఇతరులతో మాట్లాడుకుంటాం, నేనే గెలవాలి అని ఎంత దూరం వెళ్ళైనా సరే మాట్లాడతాం. Even wife and husband in some families, I say, they keep arguing. We went as a guest and they keep arguing on something. చాలా సార్లు ఇళ్ళకి మేము అతిథులుగా వెళ్తాం, కానీ అక్కడ భార్య భర్తలు ఇక వాళ్ళు వాదించుకుంటూనే ఉంటారు. Can we learn to give up? విడిచిపెట్టడం నేర్చుకుందామా? Can we learn to let it loose and have a peace? సరే నేను పోగొట్టుకుంటాను, విడిచిపెట్టాను, సమాధానాన్ని కోరుకుందాం అని ఆలోచిస్తామా? It is not me, it is the Lord. నేను కాదు, ప్రభువు. You know, in Christian life there is no Christian celebrities. క్రైస్తవ జీవితంలో క్రైస్తవ సెలబ్రిటీస్ ఎవరు లేరు. And be like to be called as a fool or an idiot and be prepared and take it easy. నువ్వు ఒక వ్యర్థుడిగా లేకపోతే ఒక బుద్ధిహీనుడిగా ఉండటానికి ఉండవలసి వస్తే ఉండటానికి సిద్ధపడు. You know, do you want to know what is the following one in the rank? Following one in the ranking in survey. ఇంకా తర్వాత సర్వేలో ఉన్నటువంటి తర్వాత ఉన్న పాపం ఏంటో తెలుసా? I know you will hate to hear this. It is called laziness. మీరు వినడానికి ఇష్టపడరేమో, కానీ ఆ పాపం ఏంటంటే సోమరితనం. You know, Christians, we are talking about the survey among Christians, they were lazy. ఈ సర్వే చేసింది ఎవరి మధ్య అంటే క్రైస్తవులు పడిపోయే పాపం, క్రైస్తవులు సోమరిపోతులు. You know, if you ask brother, can you help me this one? He say, oh no, I'm totally busy today. సో సహోదరా ఈ విషయంలో సహాయం చేస్తామంటే లేదు బ్రదర్, ఈరోజు చాలా బిజీగా ఉన్నాను నేను. And all it is, one friend is coming evening 4 to 5. That's all what you meant by busy. సో ఆ యొక్క బిజీ అంతా ఏం లేదు, ఎవరో స్నేహితులు వస్తారో ఆయనతో ఏదో మాట్లాడాలంటే. And just 1 hour and you said total day is busy. ఒక గంట ఏదో ఆయనతో మాట్లాడాలి, చెప్పు వాళ్ళు రోజంతా బిజీ బ్రదర్. You know, this is how we try to live our life a lazy way. సో ఈ విధంగా మన యొక్క జీవితాన్ని సోమరిలాగా జీవించడానికి. You know, let me give an illustration. I know you like illustrations. If I give a bag with full of cash, how many people love to take it? సో నేను కనుక ఒక సంచి నిండా డబ్బు ఇస్తే ఆ బ్యాగ్ తీసుకోవడానికి ఎంతమంది ఇష్టపడతారు? I'm sure you all will run here. I don't know. Okay, don't get us. నా దగ్గర లేదులేండి, ఒకవేళ ఇవ్వడానికి ఇష్టపడి మీరు అందరూ పరిగెడతారు. And I give the full cash
cash, and only thing I do is I put a big hole underneath. సో ఆ యొక్క బ్యాగ్ నిండా డబ్బు ఇచ్చి దాని కింద చిన్న రంధ్రం పెట్టాను. First thing you do is as soon as you take it, you cover the gap. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి మీరు ఫస్ట్ చేసేది ఏంటంటే డబ్బులు కింద పడిపోకుండా ఆ కింద చేయాలి. You don't want to lose it. ఎందుకంటే ఆ డబ్బు పోగొట్టుకోవడం మీకు ఇష్టం లేదు కాబట్టి. And that is how the laziness making your time to be lost. నీ యొక్క జీవితంలో సోమరితనం కూడా సమయం అనేటువంటి ఆ ధనాన్ని ఆ విధంగా పోయేట్టుగా చేస్తుంది. The synonym to this time is a life, and if someone says you wasted your life, what it means is you wasted your 50 or 60 years of the time. లైఫ్ జీవితము అనేదానికి పర్యాయ పదం ఏంటో తెలుసా? సమయం. నీ జీవితాన్ని వేస్ట్ చేసుకున్నావు అంటే అర్థం ఏంటంటే నీకు ఇవ్వబడిన సమయం అంతా మీరు వ్యర్థపరుచుకున్నావు. The following one in the survey which comes, the anger and the bitterness. ఆ తర్వాత ఉన్నటువంటి పాపము ఆ లిస్టులో ఏంటో తెలుసా? కోపము, చేదైనటువంటి అనుభవాలు దాచిపెట్టుకోవడం. I tell you friends, you will never ever get right in the anger. నీవు ఎప్పుడు కూడా నీ కోపములో నువ్వు సరైన విధంగా ప్రవర్తించలేవు. And you would never have a peace in the anger. నీ యొక్క కోపములో నువ్వు ఎప్పుడు కూడా సమాధానం. That's what the psalmist says. A hot-tempered person commits all kinds of sin. అందుకనే ముక్కుపోయిన వాడు ఎప్పుడు కూడా అన్ని రకాల పాపాలు చేస్తూ ఉంటాడు. And the following one I want to rush to, which I want to dwell a bit more, is a sexual lust. ఆ తర్వాత ఉన్నటువంటి ఆ శరీర పాపం అంటే లైంగిక సంబంధమైన పాపం. At some point I was in a meeting and someone was a question which says that, oh, I'm googling something, suddenly I say a bad picture, what should I do now? సో నేను ఒక మీటింగ్ లో మాట్లాడుతున్నప్పుడు ఎవరు వేసే ఒక ప్రశ్న ఏంటంటే నేను గూగుల్ సెర్చ్ లోకి వెళ్ళి ఏదో సెర్చ్ చేస్తాను, వెంటనే ఒక చెడ్డ ఆ యొక్క అశ్లీలమైన పిక్చర్ కనపడింది, నేను ఏం చేయాలి? You're driving on the road, all of a sudden you see a wall poster which is sexually explicit and which is not so good. What do? సో నువ్వు రోడ్డు మీద బైక్ నడుపుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు ఆ వాల్ పోస్టర్స్ లో అశ్లీలమైనది ఏదైనా చూస్తుండొచ్చు, తర్వాత ఏం చేయాలి? You can't go around and keep cleaning all the walls. That you can't do that. సో ఆ యొక్క నువ్వు వెళ్ళి ఆ యొక్క గోడలన్నిటికీ కనిపించినటువంటి వాటిని తీసేసి వాటిని శుభ్రపరచడం నీ పని కాదు. And you can't go to all the websites and say that don't throw me all this spam onto my mailbox. సో నువ్వు ఆ యొక్క వెబ్సైట్ లోకి వెళ్ళి ఈ చెత్తంతా కూడా నా మెయిల్ బాక్స్ మీకు పంపించదని నువ్వు చెప్పలేవు. The speaker he told, just close it. ఆయన చెప్పినప్పుడు మనం తెలుసా, దాన్ని అంతటితో ముగించు, ఆపేసేయి. And all you have to say is the moment you get such a thought or such a thing thrown at your face, all you have to say is cheat. సో నీ జీవితంలో ఎలాంటి ఆలోచన కానీ అలాంటి ప్రతిరూపం కానీ నీ కలముకు వచ్చినప్పుడు వెంటనే చెప్పాల్సింది చీ. Don't even give another thought. రెండవ ఆలోచన ఇవ్వడానికి కూడా అనుమతి ఇవ్వదు. If you look at the life of David, this is where he failed. దావీదు ఇక్కడే పడిపోయాడు, ఇక్కడే తను ఓడిపోయాడు, సరిగా లేకపోయాడు. One evening and he got up from the bed while the war was happening and he climbed to the upstairs and walking around. యుద్ధం జరుగుతూ ఉంది, ఒక సాయంత్రం చల్లకుండా లేచి మిద్ది మీదకి వెళ్ళాడు. In a verse it says, one evening David got up from his bed and walked around on the roof of the palace. ఒక సాయంత్రకాల సమయంలో చల్లకుండా ఆయన మిద్ది మీదకి వెళ్ళి అటు ఇటు తిరుగుతున్నాడు. First tell me, he is using his time wisely or is he wasting his time? మీరు చెప్పండి, తనకు ఇవ్వబడినటువంటి సమయాన్ని తను జాగ్రత్తగా లేకపోతే తెలివిగా ఉపయోగిస్తున్నాడా, బుద్ధిహీనంగా? He is lazy on that evening. ఆ సాయంత్రకాలము అతడు సోమరిగా ఉన్నాడు. You can see that how one sin leads to another. చూడండి, ఒక పాపము ఇంకొక పాపములోనికి ఏ విధంగా నడిపిస్తాడు. From the roof he saw a woman bathing. ఆ యొక్క మిద్ది మేడ మీద నుంచి ఒక స్త్రీ ఆ స్నానం చేశాడు. The first word he saw. మొట్టమొదటి విషయం ఏంటంటే చూశాడు. Just like anyone accidentally seeing it. యాదృచ్ఛికంగా అనుకోకుండా చూసినట్టుగా చూశాడు. I wish he had stopped right there. అక్కడే వెంటనే ఆగిపోయాల్సింది. But he is describing it as if she was very beautiful. అక్కడ వెంటనే ఆమె సౌందర్యవతి ఉండట చూసాను అని రాసింది. And he came back home and he sent someone to find out about her. ఆ తర్వాత ఇంటి దగ్గర కిందకు వచ్చాడు, ఒక దాసుని పంపించాడు. How many times children, instead of saying cheat, you come back and keep thinking and keep googling about that person. సో ఆ విషయంలో చీ అని చెప్పడానికి బదులుగా ఆ వ్యక్తి గురించి ఆ పరిస్థితి గురించి ఎన్నిసార్లు దాన్ని ఆలోచిస్తూ సెర్చ్ చేస్తాం. I tell you first, if that particular image or a person or whatever it is, if it is not your business, you get away from there. సో ఆ యొక్క ఆ చిత్రం కావచ్చు లేకపోతే ఆ వ్యక్తి కావచ్చు, అది నీ జీవితంలో సరైనది కాదు అనగానే వెంటనే దూరం. The same Paul says, flee away from the youthful lust.
us. అదే పౌలు ఇక్కడ చెప్తా ఉన్నాడు, నీ యవ్వనేచ్ఛ నుంచి పారిపో. If you eat something bad, you can go to doctor, he can give a tablet and it washes out. సో నువ్వు ఏదైనా తినకూడదు తిన్నప్పుడు నీకు పొట్టలో అది ఏదైనా తేడా చేసినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తావు, టాబ్లెట్ ఇస్తాడు, అది మొత్తాన్ని బయటకి పెట్టేస్తుంది. But if you watch something, those images, it is impossible almost. It keeps coming to your mind. కానీ నువ్వు చూడబడినటువంటి విషయాలను చూసినప్పుడు ఆ యొక్క ఆలోచనలు, ఆ ప్రతిరూపాలు వస్తూనే ఉంటాయి. It's almost 20 years I came to the Lord. Still, sometimes the images get flashed on it, which I saw before I came to the Lord. నేను క్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి ప్రభువుని అంగీకరించి 20 సంవత్సరాలు అవుతా ఉంది. అయినప్పుడు ఇప్పటికీ కూడా ప్రభువుని అంగీకరించక ముందు నేను చూసినటువంటి కొన్ని ఆ ఇమేజెస్ నా మనసులో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. Let me tell this and close it because we are running out of the time. There are few more. But the same magazine, he went to the same people and they asked him another survey. Can you tell us how you overcome those things? సో అదే మ్యాగజైన్ వాళ్ళు ఎవరినైతే ఇంతకు ముందు సర్వే చేసి ఈ పాపాల్లో పడిపోతున్నారని ఐడెంటిఫై చేస్తారో వాళ్ళ దగ్గరికి మళ్ళా వెళ్ళి వీటిని ఎలా జయించగలరో మీరు చెప్తారా? And they also want to know, why did you fall in first place? So why did you fall in that sin in first place? So మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఎందుకు ఆ పాపం మీరు పడిపోయారు? 81% people said, whenever on that particular day I missed the time with the Lord, and then subsequently I fell into the sin. జాగ్రత్తగా వినండి ఈ మాటని. వాళ్ళు చెప్పినటువంటి సమాధానం అంటే మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఈ పాపాల్లో మీరు పడ్డారన్నప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం అంటే నేను ప్రభువుతో సమయాన్ని నేను కోల్పోయినప్పుడు ఆ తర్వాత వెంటనే ఇలాంటి పాపాల్లో almost same number of 76% of the people said, on that particular day I was in a place where I shouldn't have been, and that is why I fell in the sin. 76% ప్రజలు ఇచ్చిన సమాధానం ఏంటంటే నేను ఎందుకు ఆ పాపంలో పడిపోయానంటే ఆ సమయంలో ఆ స్థలంలో నేను ఉండవలసింది కాదు, కానీ నేను ఉన్నాను, అందుకే పడిపోయాను. My dear friend, I'm not going away from the theme. God has given us the provisions. God has given us the clear instructions. Now the key is in your hand whether to live such a holy life or not. చూడండి, మన యొక్క అంశం దగ్గరికి నేను వస్తా ఉన్నాను. దేవుడు మనం పరిశుద్ధంగా జీవించడానికి కావలసిన సదుపాయాలన్నీ అనుగ్రహించాడు. ఆ యొక్క కీని మన చేతిలో పెట్టాడు. ఎంపిక అనేది నీ చేతిలో ఉంది. You want to miss the time with the Lord, or you want to in an uncompromising position where you tend to more likely you fall into the sin. సో దేవుడితో ఆ యొక్క సమయాన్ని నువ్వు కోల్పోయి దేవుడు అక్కడ ఉండకూడనటువంటి నీకు సరైన కానటువంటి ఆ స్థలంలో ఉండి పాపానికి ఎక్కువగా నువ్వు ప్రోత్సహించబడ్డావా? And it is your choice. అది నీ ఎంపికే. And also they approached them and said, how could you resist the next time? తర్వాత అడిగారు, సరే ఈసారి పడిపోయారు కదా, తర్వాత వస్తే అలాంటి శోధనలో ఉంటే ఏ విధంగా దాన్ని జయిస్తారు? And all they said is, I had my time with the Lord which filled me my empty tank, and I could go, I could keep driving. So అందరూ కూడా చెప్పినటువంటి ఒకే ఒక సమాధానం ఏంటో తెలుసా? దేవుడితో నాకు ఉన్నటువంటి సమయాన్ని నేను కాపాడుకుంటాను, జయిస్తాను. And as we see the Paul, he is not out of a blue giving this instruction, be holy, but all he is giving the pre chapters and verses where he says, dead to the world. సో ఇక్కడ చూడండి, ఏదో ఏమీ లేకుండా ఏదో అలా వచ్చేసి ఆ యొక్క ఇన్స్ట్రక్షన్ పరిశుద్ధంగా సపరేట్ గా ఉండేది చెప్పట్లేదు, కానీ ముందున్నటువంటి అధ్యాయాల్లో ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఇచ్చాడు. And he was dead to the world and